ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి. సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం ఈ అమరావతి. బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి. సార్,